ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకొనబోతూ ఉన్నాము. మనం ధ్యానించుకొనబోయేటువంటి అంశము లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి 37వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాము. ఆ అంశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడు అనేదానికి ఏమైనా రుజువు ఉందా? కన్యకాన్పు అనేటువంటి విషయాన్ని లోకంలో అనేక మంది అనుమానిస్తూ ఉన్నారు. అయితే మన అనుమానాన్ని పటాపంచలు చేసేదానికి ఆధారము ఒక్క దేవుని వాక్యం మాత్రమే. కనుక ఈ సమయాన మనం ప్రత్యేకముగా యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడు అనేటువంటి దానికి రుజువు ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని చూడబోతూ ఉన్నాం. ఒక వ్యక్తి జన్మించాలి అని అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. స్త్రీ యొక్క అండము, పురుషుని యొక్క వీర్యం లేక రేతస్సు కలిస్తేనే గర్భధారణ కలుగుతుంది. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కన్యక మరియమ్మ గర్భాన యోసేపు యొక్క సహాయము లేకుండా వారిద్దరూ ఏకము కాకుండా పుట్టటము ఎలాగూ జరిగింది అనేటువంటిది ఒక గొప్ప అద్భుతము అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. ప్రియులారా, యేసుక్రీస్తు కన్యకకు జన్మించాడు అనేటువంటి దానికి మొట్టమొదటి రుజువు ఏమిటి అని అంటే, దేవుని దూత మరియమ్మ దగ్గరకు వచ్చి ఈ శుభవార్తను తెలియపరిచినప్పుడు మరియమ్మ ఏమన్నది అని అంటే, నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగు జరుగును అని ఆమె ప్రశ్నించినట్లుగా లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనములో మనం గమనిస్తున్నాం. కనుక మొట్టమొదటి రుజువు ఏమిటి అని అంటే, యేసు ప్రభువుకు జన్మను ఇచ్చినటువంటి మరియమ్మ స్వయాన నేను కన్యకను, ఇది ఎలాగూ జరుగుతుంది అని దేవుని దూతతో చెప్పినటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. మరి ఆ ప్రశ్నకు జవాబుగా దేవుని దూత ఇచ్చినటువంటి జవాబు ఏమిటి అని అంటే, నీ గర్భాన పుట్టబోయేటువంటి శిశువు దేవుని కుమారుడనబడును, నీవు పరిశుద్ధాత్మ వలన మరి గర్భము ధరించావు అనేటువంటి విషయాన్ని తెలియపరిచాడు. ప్రియులారా, దేవుని దూత ఇచ్చినటువంటి వివరణ మరియమ్మ కన్యక అనేటువంటి విషయాన్ని మనకు చాలా తేటగా తెలియపరుస్తూ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనములో చూసినట్లయితే మన ప్రశ్నకు జవాబు లభిస్తూ ఉంది. ఒక కన్యక ఏమిటి, కుమారుని కనడం ఏమిటి? మానవరీతిగా ఆలోచన చేసినట్లయితే అది సాధ్యము కాదు. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనములో తెలియచేయబడింది ఏమిటి అని అంటే, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు, ఇది దేవుని వలన జరిగింది. అయితే ప్రియులారా, మనము ఈ కన్యకాన్పుల గురించి విశ్వాసంతో నమ్మాలి. మరి మరియమ్మ యేసు ప్రభువునకు మరి జన్మనిచ్చింది అని అంటే, యోసేపు యొక్క స్థానములో పరిశుద్ధాత్ముడు మరి వచ్చాడు అని అర్థం కాదు. యోసేపు యొక్క స్థానంలో దేవుడు ఉండాడు అని అర్థం కాదు. దేవుని యొక్క శక్తి చేత మరియమ్మ గర్భము ధరించినది. ఈ విషయము మనకు అర్థం కావాలి అని అంటే, దేవుడు ఈ లోకాన్ని ఎలా కలుగు చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, కలుగునుగాక అనగానే ఈ లోకమంతా కూడా కలిగింది. 6 దినాల్లో దేవుడు సృష్టి అంతటినీ కూడా శూన్యములో నుండి కలుగు చేశాడు. మరి మనకు అది అర్థమవుతూ ఉందా? మనం ఎంత తలలు బాదుకున్నా కూడా శూన్యములో నుండి సృష్టిని ఎలాగూ దేవుడు చేయగలడు అనేటువంటిది మనకు అర్థం కావటం లేదు. అయితే ఆయన దేవుడు గనుక, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు గనుక ఆయన చేయగలడు అని విశ్వాసంతో నమ్ముతూ ఉన్నాము. ఒక గొప్ప భక్తుడు ఏమంటూ ఉన్నాడు అని అంటే,
ఈ కన్యకార్పు అనేటువంటిది అర్థం చేసుకోవటానికి చాలా కష్టతరమైనటువంటి విషయం. ఒక ప్రయోగశాలలో మనము ప్రవేశించి ఒక కన్యక ఎలాగూ పురుషుని యొక్క సహాయం లేకుండా గర్భము దాలుస్తుంది అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే మన వల్ల కాకుండా పోవచ్చు. అయితే ఈ కన్యకాన్పు అనేటువంటిది దేవుని వలన జరిగింది. దేవుని శక్తి ఆమెను ఆవరించింది. పుట్టబోయేటువంటి ఆ శిశువు పరిశుద్ధుడై పాపము లేకుండా మరి దేవుని కుమారుడు అని పిలువబడినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా మరియమ్మ కన్యక అనేటువంటి దానికి మూడవ రుజువు ఏమిటి అని అంటే, ఈ కన్యకాన్పును గురించి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేటువంటి విషయము పాత నిబంధనలో ఒక ప్రవచనం ఉన్నది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. మరి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి ఆ ప్రవచనమే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుండి 25 వచనాల వరకు నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హెబ్రీ బైబిల్లో మనం చూసినట్లయితే యెషయా అనేటువంటి ప్రవక్త హెబ్రీ భాషలో ఆల్మా అనేటువంటి మాటను వాడుతూ ఉన్నాడు. ఈ ఆల్మా అనేటువంటి మాటకు మరి యంగ్ ఉమన్ అని, లేక మరి ఈ ఆల్మా అనేటువంటి మాటకు అన్మ్యారీడ్ ఉమన్ అని, వర్జిన్ అని అనేటువంటి భావాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే కన్యక అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి మాట ఉన్నప్పటికీ యెషయా అనేటువంటి ప్రవక్త ఆల్మా అనేటువంటి మాటను వాడుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, ఈ ప్రవచనంలో వి సీ ది డబుల్ ఫుల్ఫిల్మెంట్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మత్తయి సువార్తికుడు మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 25 వచనాల వరకు మనము చూసినటువంటి భాగములో ఆయన వాడినటువంటి గ్రీకు పదము ఏమిటి అని అంటే పార్థెనోస్. కనుక బైబిల్ విమర్శించేటువంటి వారు ఏమంటూ ఉన్నారు అని అంటే, ఈ మత్తయి అనేటువంటి సువార్తికుడు యెషయా అనేటువంటి ప్రవక్త ఉపయోగించినటువంటి హీబ్రూ పదాన్ని కాకుండా పార్థెనోస్ అనేటువంటి మరి గ్రీకు పదాన్ని సెప్టువజెంట్లో నుండి తీసుకుంటూ ఉన్నాడు, బైబిల్ను మార్చివేశాడు అనేటువంటి నిందలు వేస్తూ ఉన్నారు. అయితే సెప్టువజెంట్ నుంచి తీసుకోబడినటువంటి పార్థెనోస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్యూర్లీ వర్జన్ అనేటువంటిది. అంతకుముందు మనం చూసినటువంటి ఆల్మా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే షీ కెన్ బి ఎ వర్జన్ ఆర్ ఏ యంగ్ ఉమన్ ఆర్ అన్మ్యారీడ్ ఉమన్. మరి యెషయా అనేటువంటి ప్రవక్త ఇంకొక మాటను వాడి ఉండవచ్చు, బెతూలా అంటే వర్జన్ అని. అయితే ఆ మాట వాడకుండా మరి ఆల్మా అనేటువంటి మాట వాడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక కన్యక గర్భాన యేసు ప్రభు పుట్టాడు అనేటువంటి దానికి ఆధారం ఏమిటి అని అంటే ఆ దేవుని యొక్క ఆ ప్రవచనము అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. మరియమ్మ మరి ఎంతో తొందరపడుతూ ఉంటే ఆ తొందరపాటును, ఆ అనుమానాన్ని మరి దేవుని దూత తీర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చివరిగా కన్యక మరి యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది అనేటువంటి దానికి ఇంకొక బలమైనటువంటి ఆధారం ఏమిటి అని అంటే, ఈ మరియమ్మ యోసేపునకు ప్రదానం చేయబడింది. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త మరి 2వ అధ్యాయములో ఆ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయంలో కూడా ఆయన జననాన్ని గురించి చూస్తూ ఉన్నాం. యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత ఈ విధంగా జరిగింది. మరి యోసేపు నీతిమంతుడు, ఆలోచన పరుడు గనుక మరి ఏమి చేయాలో మరి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రానుసారంగా పోయినట్లయితే మరి మరియమ్మకు విడాకులు ఇవ్వాలి, లేక బహిరంగంగా
ఆమెను శిక్షించేదానికి, ఇదిగో నేను ఈమెను ప్రదానం చేసుకున్నాను, పెళ్లి చేసుకోకముందే ఆమె గర్భం దాల్చింది అని చెప్పినట్లయితే ఆమె మరణశిక్షకు పాత్రురాలవుతుంది. యోసేపు ఆమెను మరి ఎంత మాత్రమును కూడా భార్యగా చేర్చుకోవటానికి మరి ఇష్టపడటం లేదు. అలాంటి సందర్భంలో దేవుని దూత యోసేపునకు ప్రత్యక్షమయ్యాడు. మనుషులెవ్వరూ కానీ, పెద్దలు కానీ, లేక తల్లిదండ్రులు కానీ తీర్చలేనటువంటి ఆ సమస్యను దేవుని దూత తీర్చాడు. యోసేపు అని దేవుని దూత యోసేపుతో మాట్లాడుతూ, నీ భార్య అయినటువంటి మరియ పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించింది కనుక నీవు ఆమెను భార్యగా చేర్చుకోవటానికి భయపడవద్దు, అనుమానించవద్దు అని దేవుని దూత యోసేపుతో మాట్లాడి చెప్పినటువంటి తరువాత మరియమ్మ ఏ తప్పు చేయలేదు. ఆమె కన్యకనే. ఆమె గర్భాన మరి లోకరక్షకుడు రావటానికి, దేవుని కుమారుడు ఈ లోకములో ప్రవేశించడానికి దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు అని ఆ సమస్యను పరిష్కరించినప్పుడు యోసేపు మరియను తన భార్యగా చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు కన్యక మరియమ్మ గర్భాన పుట్టాడు. కన్యక గర్భాన ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే, నీలాగా నాలాగా పుట్టినట్లయితే ఆయన పాపాత్ముడుగా లెక్కించబడతాడు. ఆయన పుట్టుకలో పాపము లేకుండా మరి ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో దేవుడే మరి ఈ లోకానికి మనుషుడిగా వచ్చాడు. ఆయన కన్యకాన్పు అనేటువంటిది, ఆ వర్జన్ బర్త్ అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. దేవాతి దేవుడే ఈ లోకానికి కన్యక మరియమ్మ గర్భాన వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి, నిన్ను నన్ను ప్రేమించి, నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ సమయంలో ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారంతా కూడా ధన్యులు. అయితే యేసు ప్రభువును నమ్మనటువంటి వారు ఈనాడైనా మరి అద్భుత రీతిగా నీ కొరకు దేవుడు ఈ లోకానికి మరి కన్యక మరియమ్మ గర్భాన వచ్చాడనే సంగతిని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ పాపాలు క్షమించబడతాయి. ఈ తరుణాన్ని దుర్వినియోగం చేసుకోకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని దేవుని కుమారుడుగా కుమార్తెగా కావాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.